ఏబీవీపీ కొత్తకోట శాఖ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి పవన్ మాట్లాడుతూ బాలికల సంక్షేమ హాస్టల్లో ఉన్న 144 మంది విద్యార్థినీళ్లలో 26 మంది బాలికలకు రాత్రి 9 నుంచి 10 గంటల లోపు బాలికలకు తీవ్రంగా వాంతులు, కళ్లు తిరగడం, కడుపులో నొప్పి రావడంతో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు నగర కార్యదర్శి పవన్, వనపర్తి నగర కార్యదర్శి కార్తీక్, బంటి, సోను, జయరాం, శిరీష, గాయత్రి, గౌస్పీర్, చరణ్ ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పించుకోవడానికే ఈ కారణం చెప్తున్నారు జంక్ ఫుడ్ అని చెప్పి. అయితే ఇప్పటికీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికీ 100కు పైగా కేసులు విద్యార్థులపై జరిగినాయి. అయితే ఫుడ్ పాయిజన్లపై మొత్తం జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో బాలికలు కానీ బాయ్స్ కానీ హాస్టళ్లలో ఫుడ్ ఇంత దారుణంగా ఉందా అని చెప్పి ఏబీవీపీ తీవ్రంగా వెళ్ళి చూసిరు. బాలికలను చూసి విద్యార్థులు బయటికి వెళ్ళి మాత్రమే జంక్ ఫుడ్ తిన్నా మాత్రమే ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్తున్నారు. అయితే విద్యార్థులు ఇప్పటికి కూడా కోలుకోలేదు. వాళ్ళకి నిలబడడానికి కూడా చేతనవ్వట్లేదు. డిహైడ్రేట్ అయిపోయి కింద పడిపోతున్నారు. అయితే విద్యార్థులను చూసుకున్నట్టయితే వాళ్ళు జంక్ ఫుడ్ తింటేనే ఇంతగానం అయిందా, లేదంటే లోపల నైట్ ఏమైందంటే నైట్ అన్నంలో మెత్తగా అయింది. నైట్ అన్నం, ఆ అన్నం కానీ మంచిగా లేదు. నైట్ ఎగ్గు పెట్టిరు, ఎగ్గులో ఏమైనా ఫాల్ట్ ఉందా? ఇవల్ల మన అధికారులు చూడాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారు కూడా ఏమన్నారంటే అధికారులని సపోర్ట్ చేస్తూ పిల్లలు బయటికి వెళ్ళే జంక్ ఫుడ్ తిన్నాడు మాత్రమే ఈ సంఘటన మాత్రం జరిగింది, అధికారులది ఏది తప్పు లేదని చెప్పి మాట్లాడారు. అయితే అలా ఎలా జరుగుతుంది? విద్యార్థులని అధికారులు చూడాలి కదా. 15 మందికి పైగా 20 మందికి పైగా బయటికి వెళ్ళి జంక్ ఫుడ్ తింటున్నారంటే ఇక్కడ ఉన్న అధికారులు కానీ వార్డెన్ కానీ ఏం చేస్తున్నారు? ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నారా పిల్లలు బయటికి వెళ్తుంటే అని చెప్పి మేము ఏబీవీపీ ఖండిస్తుంది. ఈ సంఘటనపై కొత్తకోట శాఖ నుంచి ఏబీవీపీ ఒకటే ప్రశ్నిస్తుంది, ఒకటే హెచ్చరిస్తుంది. ఈ సంఘటనపై ఫుడ్ పాయిజన్లపై ఏమైనా చర్యలు తీసుకోకపోతే ఏబీవీపీ రానున్న రోజుల్లో తీవ్రంగా పెద్ద ఎత్తున తరలి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. జై హింద్, జై భారత్. మేడం పంపించండి, కూర్చోమని చెప్పండి.